హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి ఆ న్యూ ప్లేలిస్ట్, అది సెలీనియం విత్ టైప్ స్క్రిప్ట్. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో ఇంట్రడక్షన్ అండ్ యాజ్ వెల్ as సెటప్ అండ్ ఆల్ మనము డిస్కషన్ చేద్దాం. ఓకే, అండ్ ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ని నా వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ అడిగారనమాట. వాళ్ళు అడగడం వల్ల ఈ ప్లేలిస్ట్ అండ్ నేను చేయలేదు, అండ్ చేద్దామనే ఒక ఉద్దేశంతో అండ్ ఎవరికైనా యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ బేసిక్గా మన సెలీనియం ఏంటి అని అంటే, సెలీనియం అనేది ఓపెన్ సోర్స్ టూల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ బ్రౌజర్స్ అండ్ ఓఎస్ఎస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, వీటన్నిటిని మల్టిపుల్గా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు మార్కెట్లో ఉన్న ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సెలీనియం సపోర్ట్ చేస్తుంది. దీన్ని సపోర్ట్ చేయదని లేకోకుండా అన్నిటిని ఇచ్చేస్తుంది. అండ్ మీరు అడగొచ్చు, సార్ మీరు లేటెస్ట్గా ప్లే రేట్ కూడా చెప్పారు, చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, ఇది కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద టఫ్ కాంపిటీషన్, మరి ఎలా అని అడగొచ్చు. ఓకే, సి అంటిల్ లైక్ ప్లే రేట్కి మనకు సెలీనియంకి కంపేర్ చేసుకున్నప్పుడు ప్లే రేట్ అనేది ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చేస్తుంది, బట్ సెలీనియం అనేది ప్రతి ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేస్తుంది, బట్ ప్లే రేట్ అలా చేయదు. ఇట్ ఈస్ హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్ అనమాట. ఓన్లీ ఫర్ జావా, టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ అండ్ షీ షార్ప్ లాంగ్వేజెస్ అండ్ పైథాన్ లాంగ్వేజ్ మాత్రమే చేస్తుంది. అండ్ రూబీ, పిహెచ్పి వీటన్నిటిని చేయదు అన్నమాట. ఓకే, అండ్ బట్ సెలీనియం సపోర్ట్ చేస్తుంది. ఓకే, బ్రౌజర్స్ వైజ్ తీసుకున్నా కూడా అక్కడ మనకు ఓన్లీ 3 బ్రౌజర్స్ ఉంటాయి: క్రోమ్, ఫైర్ ఫోక్స్ అండ్ వెబ్ కిట్ అని చెప్పి. అండ్ ఇక్కడ అలా కాదు, అన్ని బ్రౌజర్స్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈజీ కాన్ఫిగరేషన్, అక్కడ కూడా ఈజీ కాన్ఫిగరేషన్. సారీ, ఇక్కడ ఈజీ కాన్ఫిగరేషన్, బట్ ఏమంటారు, మనకు చాలా ఫాస్ట్గా ఉండడానికి, అంటే ఫాస్ట్గా కాదు, అన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది, ఈజీ అడాప్షన్ అనేది బాగా జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు మొబైల్ అప్లికేషన్స్ని, ఏపీఐస్ని అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్లే రైట్ దగ్గరికి వెళ్ళేసరికి ఓన్లీ ఫర్ ఏపీఐ అండ్ యూఐ చేస్తుంది, మొబైల్ అప్లికేషన్ చేయదు అనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ ఆఫ్ యాపిఎం యూజ్ చేసి మనము ఈజీగా మనకు మొబైల్ ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే, ఇది అంటిల్ వాళ్ళు అన్ని ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేసేంత వరకు మనకు సెలియం ఈజ్ అ టాపర్ ఇన్ ద మార్కెట్. ఓకే, అండ్ మనకి ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువగా మనకు సెలీనియం మీద అడుగుతారు. చాలా తక్కువ మంది, వెరీ రేర్ కేసులో ప్లే రేట్కి కానీ లేకపోతే వేరే అదర్ లాంగ్వేజ్కి వెళ్తారు, కానీ లేకపోతే 80% ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అనేది సెలీనియంనే అడుగుతారు. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు మార్కెట్లో, స్టిల్ డామినేటెడ్ బై సెలీనియం ఓన్లీ. ఓకే, అండ్ మనకు సెటప్ అంతా ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, ఫర్ దిస్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. టైప్ స్క్రిప్ట్ సెలీనియం. ఓకే, టైప్ స్క్రిప్ట్ సెలీనియం. అండ్ నేను ఇక్కడికి వచ్చేసరికి విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. ఓకే, బిఫోర్ విఎస్ కోడ్కి ఇన్స్టాలేషన్ మనకు కావాల్సిన ప్రోగ్రామింగ్ ఏంటంటే కావాలి అంటే, నోడ్ జేఎస్ ఒకటి కావాలి, నోడ్ జేఎస్ అండ్ మనకు విఎస్ కోడ్ ఎడిటర్ అనేది, ఈ రెండు కావాలి. ఓకే, ఇక్కడికి నోడ్ జేఎస్లోకి వస్తే అండ్ గూగుల్గా ఏదైనా సరే బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసి అక్కడ మీరు node.js స్పేస్ డౌన్లోడ్ అని ఇచ్చారంటే మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్నాక ఈ ఇన్స్టాలర్ లొకేషన్ కోసం ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో మనకు తీసుకొని దాంట్లో, అంటే నాది బేసిక్గా విండోస్ అప్లికేషన్స్ కాబట్టి నేను విండోస్ సంబంధించి డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, అండ్ మనకు డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత, అంటే మనకు డౌన్లోడ్ లొకేషన్లోకి వస్తుంది, దాన్ని డబుల్ క్లిక్ చేయాలి అండ్ ఈ పర్టికులర్ ఫైల్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ అగ్రిమెంట్, లైసెన్స్ అగ్రిమెంట్ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ ఫినిష్. ఓకే, మనకు ఈజీ ఇన్స్టాలేషన్ అనమాట. నో నీడ్ టు సెట్ అప్ ఫర్ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్. ఓకే, దాని తర్వాత మనకు విఎస్ కోడ్. ఓకే, ఈ విఎస్ కోడ్ కూడా సేమ్ ఫార్మాట్ ఉంటుంది ఎక్కువ. ఓకే, అండ్ ఇక్కడ గూగుల్లో మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని చెప్పి టైప్ చేయాలి అండ్ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ డౌన్లోడ్ లొకేషన్కి వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్లో మీకు ఏ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క
ఈఎక్స్ని డౌన్లోడ్ చేయండి అండ్ ఆ పర్టికులర్ ఫైల్ వచ్చి మీకు ఈఎక్స్ అంటే డౌన్లోడ్ ఫోల్డర్ లొకేషన్లో ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది అండ్ వన్స్ అయిపోయినాక ఇంకేది చేంజ్ చేసే పని లేదనమాట, డైరెక్ట్గా ఇన్స్టాల్. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు క్రియేట్ ఫినిష్ వస్తుంది, ఫినిష్ చేసేయండి. ఓకే, అండ్ ఇక్కడికి అయిపోద్ది. ఓకే, అండ్ దీని తర్వాత మనకు ఆ పర్టికులర్ ఫోల్డర్ మనం ఏదైతే ఓపెన్ చేసామో ఆ పర్టికులర్ ఫోల్డర్ని మనము ఓపెన్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు ఫైల్స్లో ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది. ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసి ఇందులో మనకు టైప్ స్క్రిప్ట్ సెలీనియం కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇది మన ఓపెన్ ఫైల్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకు టెర్మినల్ అనేది ఓపెన్ చేయాలి అండ్ ఆటోమేటిక్గా నాకు ఓపెన్ అయింది. బట్ మీకు ఓపెన్ కావాలంటే 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే టెర్మినల్ అండ్ న్యూ టెర్మినల్. వన్స్ మనం క్లిక్ చేసామంటే ఇది ఓపెన్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ ఈ పర్టికులర్ లొకేషన్లో మనము స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ 1 బై 1 స్టెప్ బై స్టెప్ ఎలా కన్ఫిగర్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ npm init -y. ఓకే, ఇది ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే, మన ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఓకే, ఈ పర్టికులర్ ప్యాకేజ్ మనకు చూస్తే ఇక్కడ మనకు నేమింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ మనకి ఇవి అయిపోయిన తర్వాత మనము మెయిన్ ఇన్స్టాలేషన్ అంటే మనకు సెలీనియం అండ్ టైప్ స్క్రిప్ట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ npm ఇన్స్టాల్ సెలీనియం డ్రైవర్. ఓకే, ఈ కమాండ్ కాపీ చేస్తాను. ఫస్ట్ ఇది వచ్చి npm init -y అంటే ఎస్ అని, అండ్ ఈ పర్టికులర్ది ఇన్స్టాలేషన్ ఫర్ సెలీనియం డ్రైవర్. ఓకే, ఈ package.jsnలో మనకు ఆ పర్టికులర్ది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు డిపెండెన్సీస్ అండ్ 4.33.0 లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సెలీనియంని డౌన్లోడ్ చేసింది. ఓకే, దీని తర్వాత మనకు టైప్ స్క్రిప్ట్ని ఇన్స్టాల్ చేయాలి. దానికి npm ఇన్స్టాల్ -save -dev. ఓకే, టైప్ స్క్రిప్ట్ కాపీ చేస్తా. ఇన్స్టాల్ టెల్లింగ్ వచ్చి @types/node ts-node. ఓకే, ఇది మనకు ఇన్స్టాలేషన్ అనేది అనమాట. ఓకే, దీన్ని మనము ఇన్స్టాల్ చేద్దాం. ఎంటర్. వన్స్ ఇన్స్టాల్ అయితే ఇక్కడ మనకు డెవ్ డిపెండెన్సీస్ అని చెప్పి ఒకటి వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, మనకు నోడ్ అన్నీ కూడా వచ్చేసాయి. ఓకే, మనకు ఏదైనా టైపింగ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు ఏదైనా ఎర్రర్స్ రాకూడదంటే వాటికి సంబంధించి కొన్ని టిఎస్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని అంటాం అనమాట, వాటిని వాడచ్చు. ఓకే, దానికోసము డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయొచ్చు npx tsc init అని. లేదు అని అంటే నాకు అలా వద్దనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఆ న్యూ ఫైల్ ts config.ts ఫైల్ ts config.jsn ఫైల్ ఇలా క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడికి వచ్చేసి npx tsc -init ఇక్కడ డైరెక్ట్గా రాగానే ఇక్కడ చూడండి .jsn ఫైల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇందులో మిగతావన్నీ డిలీట్ చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ మనకు టార్గెట్ ఫైల్ అనేది చేయాలి కాబట్టి టార్గెట్, అండ్ మనకి ఇక్కడ వచ్చి ES 2000 ఆర్ అబోవ్ వర్షన్ని మనం చూజ్ చేసుకోవాలి సపోర్టింగ్కి. అండ్ దెన్ మనకు మాడ్యూల్. ఓకే, కామన్ JSN ఫైల్ అండ్ దెన్ మనకు స్ట్రింగ్స్ అనేది చెక్ చేయాలి కాబట్టి ట్రూ అనే ఫార్మాట్లో పెట్టుకోవాలి. ఓకే, దానికి మళ్ళీ తర్వాత ES మోడల్ ట్రిప్ వచ్చి ట్రూలోకి పెట్టుకోవాలి అండ్ స్కిప్ లేబుల్స్ వచ్చి ట్రూ పెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత మనకు అవుట్పుట్ డైరెక్టరీ ఉంటుంది, ఇది వచ్చి డైరెక్టరీలో పెట్టుకోవాలి. ఓకే,
ఇది అవుట్పుట్ డైరెక్టరీకి వచ్చేసి డాట్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ మనకు ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇంక్లూడ్ అండ్ ఎస్ఆర్సి. ఓకే, బికాస్ మనం ఎస్ఆర్సి అని ఒక ఫోల్డర్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ఆర్సి స్లాష్ ఓకే స్టార్ స్టార్ డాట్ టిఎస్ ఫైల్. ఓకే, ఇది మనకు ఒరిజినల్గా ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్స్కి ఈ పర్టికులర్ కమాండ్స్ అంటే ఏవైనా నేమింగ్ కన్వెన్షన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. అండ్ ఆల్సో ఆ పర్టికులర్ ఫైల్స్ని మనము డైరెక్ట్గా రన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు అయిపోయిందిగా. ఇప్పుడు ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఆ ఫైల్ నేమ్ వచ్చి ఎస్ఆర్సి ఫోల్డర్. ఓకే, ఎస్ఆర్సి అనే ఒక ఫోల్డర్ని నేను క్రియేట్ చేశాను. ఓకే, ఆ పర్టికులర్ ఫోల్డర్ లోపల ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. అది TC01_demo డాట్ టీఎస్ ఫైల్. ఓకే, demo.ts ఫైల్ అనేది క్రియేట్ చేశాను, ఎందుకంటే మనం టైప్ స్క్రిప్ట్ వాడుతున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకు ఇది అసింక్ ఫంక్షనాలిటీ కాబట్టి అసింక్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫంక్షన్ నేమ్ వచ్చి రన్ టెస్ట్. ఓకే, ప్రజెంట్ మనకు పారామీటర్స్ ఏమీ అవసరం లేదు. ఓకే, ఫస్ట్ మనకు అసింక్ డ్రైవర్. ఓకే, అండ్ ఈ అసింక్ డ్రైవర్ కన్నా కాన్స్టెంట్ డ్రైవర్ యూజ్ చేయాలి, ఎందుకంటే మనకు కాన్స్టెంట్ ఫస్ట్ డ్రైవర్ క్రియేట్ చేయాలంటే మనకు వేరియబుల్స్ కాబట్టి డ్రైవర్ await బిల్డర్. ఓకే, చూడండి ఇంపోర్టింగ్ ఆటోమేటిక్గా ఇది ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, మనకు కావాలనుకుంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకు వచ్చేసరికి బిల్డర్ a new builder. Okay, a dot for browser. Okay, and Chrome and builders. Okay, అండ్ దెన్ తర్వాత మనకు ట్రై బ్లాక్ ఒకటి అండ్ ఫైనలీ బ్లాక్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే, ఫైనలీ బ్లాక్లో మనకు డ్రైవర్ని క్లోజ్ చేస్తాం అనమాట. దాన్ని క్విట్ అనే ద్వారా వాడుతున్నాను. ఓకే, క్విట్. అండ్ మనకు ఫస్ట్ బ్రౌజర్లో మనకు టైటిల్ అనేది డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఈ గూగుల్ క్రోమ్ యొక్క టైటిల్ అండ్ ఇక్కడ టైటిల్ ఉందో గూగుల్ అని, ఆ గూగుల్ యొక్క టైటిల్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ await డ్రైవర్ డాట్ గెట్ అనేది ఆ బ్రౌజర్ని లాంచ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇది యూఆర్ఎల్కి కోసం వాడతాం. ఓకే, చూడండి ద ఫుల్ క్వాలిఫైడ్ యూఆర్ఎల్ టు ఓపెన్ నావిగేట్ టు ద గివెన్ యూఆర్ఎల్ అనే దాన్ని కోసం ఇది వాడుతున్నాం అనమాట. ఓకే, అండ్ సెమీకోలన్ అనేది ఆప్షన్, ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. ఓకే, దెన్ మనం గోయింగ్ టు టైటిల్ అండ్ await డ్రైవర్ డాట్ గెట్ టైటిల్. ఓకే, వన్స్ టైటిల్ వచ్చిన తర్వాత మనకు కన్సోల్ అనేది ప్రింట్ చేయాలి, అంటే పేజ్ టైటిల్ ఏంటి ఇట్లా అని. ఓకే, అసర్షన్ అనేది నెక్స్ట్ టైం చూపిస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు మనకు అక్కడ వరకు అయిపోయింది టైటిల్ అనేది వరకు. ఓకే, అండ్ ద లాస్ట్కి వచ్చేసరికి ఇందులో రన్ టెస్ట్ రన్ టెస్ట్. ఓకే, అండ్ సెమికోలన్ సేవ్. నౌ కమింగ్ బ్యాక్ టు హియర్, మనము ఇది రన్ చేయాలంటే ఎన్పిఎక్స్ ఇచ్చి టిఎస్ నోడ్. ఓకే, మనకు ఫైల్ ఎక్కడుంది, ఎస్ఆర్సి అనే ఒక ఫోల్డర్లో ఉంది /TC01_demo.tsy. ఓకే, అండ్ మనం ఎంటర్ చేస్తున్నాం. చూడండి రన్ అయింది అండ్ టైటిల్ అనేది డిస్ప్లే అయింది ఇక్కడ. ఓకే, సారీ, ఇక్కడ టైటిల్ పేజ్. ఓకే, ఇలా మనకు ఒక టైటిల్ని చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత మనము 1 by 1 సెటప్స్ అనేవి చేసాం. ఓకే, నెక్స్ట్ వీడియో సెషన్లో ఇంకా కొన్ని
ఫంక్షనాలిటీస్ అనేది తెలుసుకుందాం. ఓకే. ఐ హోప్ దిస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటా మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.